ఎలాంటి ఇంటి కాయిదాలు పెట్టుకోకుండా మనం ₹1 కోటి వరకు ఇప్పిస్తాం మనం. వావ్. చిన్న కిరాణా షాప్ వాళ్ళకి అసలు పాన్ షాప్ అని, సలూన్ అని, లేకుంటే ఈ బిల్డింగ్ మెటీరియల్ సప్లై అంటారు, ఇసుక, ఇటుక, అవును, ఐరన్, సిమెంట్ ఇలాంటి వ్యాపారస్తులకు ఇవ్వరు. బ్యాంక్ నుంచి అసలు ఇవ్వరు. నాన్ బ్యాంకింగ్ కూడా రాదు. ఓకే. అలాంటి వాళ్ళకి కూడా నేను చేపించిన. కొంతమంది అంటే ఐటీఆర్ ఫైల్ చేయరు, సో వాళ్ళకు కూడా వీళ్ళు ఇప్పిస్తారండి. మీకు ఎంత అమౌంట్ అవసరం ఉందో అంత అమౌంట్ అయితే ఇప్పిస్తుంటారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ మోవా. సో ఈరోజు వచ్చేసి సిగ్నేచర్ లోన్ కన్సల్టెన్సీలో ఉన్నామండి. సో వీళ్ళైతే బిజినెస్ లోన్స్ కానీ, హోమ్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ ప్రొవైడ్ చేస్తుంటారు. సో మన ఛానల్లో చూసినట్టయితే చాలా బిజినెస్ ప్రమోట్ అయితే చేస్తుంటాం, వీడియోస్ అయితే షూట్ చేస్తుంటాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్లు ఉంటాయి అన్నమాట. సో కొంతమందికి లోన్స్ అయితే ప్రొవైడ్ చేయరు బ్యాంక్స్ నుంచి, అండ్ కొంతమంది ఐటీఆర్ కూడా ఫైల్ చేయరు. సో వాళ్ళకు కూడా బిజినెస్ లోన్స్ అనేవి మనకు డైరెక్ట్ బ్యాంక్స్ నుంచి అయితే రావు. సో వీళ్ళ దగ్గర వచ్చేసి మీకు ఎలాంటి లోన్ అయినా సరే, ఇంపాసిబుల్ లోన్ అయినా సరే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారండి. ప్యూర్గా జెన్యూన్ ఉంటుంది. మన ఛానల్ ఫాలోవర్లకు కూడా తెలుసు, మనం జెన్యూన్ ఉంటే మాత్రమే షూట్ చేస్తాం. అండ్ స్క్రీన్ పై నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కనుక్కొని తెలుసుకుందాం మనం వీళ్ళని అడిగి. సో అంటే ఒకసారి కనుక్కుందాం. ఇక్కడ సార్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో. మీ పేరు? శివప్రసాద్. శివప్రసాద్. హాయ్ మ్యామ్. మీ పేరు? నిర్మల మ్యామ్. సో వీళ్ళని అడిగి తెలుసుకుందామండి ఎలాంటి లోన్స్ ఇస్తారు, వీళ్ళ అసలు అడ్రస్ ఎక్కడ ఉంటుంది, వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు, ఎలాంటి లోన్స్ ప్రొవైడ్ చేస్తుంటారు, అండ్ ఐటీఆర్ లేకుండా కూడా ఇస్తామని చెప్పారు యాక్చువల్గా. సో అవి కూడా కనుక్కొని చూసుకుందాం. సార్ అంటే మన అడ్రస్ ఎక్కడ ఉంది సార్ యాక్చువల్గా? మనది వచ్చేసి ఇక్కడ ముషిరాబాద్ అండి, హైదరాబాద్లోనే ముషిరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్ గాంధీ హాస్పిటల్కి మధ్యలో ఉంటుంది. మన కేర్ హాస్పిటల్ ఉంది, కేర్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్ నుంచి వస్తే మనకి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేయచ్చు. మనం ఇది వ్యాపారం చేయబట్టి 10 సంవత్సరాల పైన 10 years నుంచి 10 years అబోవ్ అయిపోయింది. మనకు పూర్తిగా ఎక్స్పీరియన్స్. సో ఆల్మోస్ట్ మీరు ఎంత మందికి ప్రొవైడ్ చేసి ఉంటారు సార్ లోన్స్ అనేవి? ఖచ్చితంగా 1000 మంది వరకు ఇప్పించాను. 1000 people వరకే గ్యారెంటీగా ఇప్పించాను. వెరీ నైస్. అంటే ఎక్కువ ఏ టైప్ ఆఫ్ లోన్స్ అయినా ప్రొవైడ్ చేస్తారు? బిజినెస్ వాళ్ళకే చేస్తాం, ఎక్కువ వ్యాపారస్తులకే చేస్తాం. అంటే చిన్న బిజినెస్ ఉన్న పెద్ద బిజినెస్ ఎలాంటి వరకైనా చేస్తారా? ఎలాంటి వాళ్ళకైనా, ఇవాళ షాప్ పెట్టిన వాళ్ళు కూడా మనం చేయగలుగుతాం. ఓకే. అంటే ఎలాంటి ఐటీఆర్ లేకుండా కూడా? ఐటీఆర్ అసలు మనం ఎలాంటి ఐటీఆర్ లేకుండా టుడే ఈ రోజే స్టార్ట్ చేశారు మీరు అన్నా కూడా వీళ్ళైతే లోన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. సో ఇంకా ఏ టైప్ ఆఫ్ లోన్స్ అయినా ప్రొవైడ్ చేస్తుంటారు సార్? మనం బిజినెస్ లోన్స్ చేస్తామండి ఎక్కువ. మనం దాదాపు 1 year వరకు కూడా అన్సెక్యూర్ లోన్, ఎలాంటి ఇంటి కాయిదాలు పెట్టుకోకుండా మనం ₹1 కోటి వరకు ఇప్పిస్తాం మనం. చిన్న కిరాణా షాప్ వాళ్ళకి అసలు మీకు బ్యాంక్ వెళ్తే మనం ఇంటి కాయిదాలు పెట్టినా కూడా 30-40 లక్షలు రావడం కూడా గగనం. అవును. ప్రాపర్టీ వాల్యూ చేయదు, ఇల్లు లోపలికి ఉంటుంది, సరైన పత్రాలు ఉండేవి, ఇల్లు డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండేవి, వాళ్ళకి రావు. అలాంటి వాళ్ళకు కూడా నేను బిజినెస్ లోన్ చేసినాను నేను. సూపర్. అంటే కొందరు వేరే సిటీస్ నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చి రెంట్లో ఉంటారు, వాళ్ళు ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళు లోన్స్ కూడా తీసుకుందాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా మీరు ప్రొవైడ్ చేయగలుగుతారా? చేసినామండి, అది కూడా చేశారా? చేసినాం. అసలు మీకు బ్యాంక్ వెళ్తే లోన్ కావాలంటే మినిమం 3 years ఐటీఆర్ అడుగుతారు. అవును, కంపల్సరీ. 3 years వింటేజ్ అంటారు, అంటే జిఎస్టీ కానీ, లేబర్ లైసెన్స్ కానీ, ఇలాంటి ఏమైనా సరే 3 సంవత్సరాల క్రితం ఉండాలి. అవును, ఖచ్చితంగా. అందులో ఓనర్స్ మ్యాండేటరీ ఉండాలి మనకు లోన్ రావాలంటే. ఓకే. మనం అవి ఏం లేకున్నా కూడా మనం లోన్ చెప్పగలుగుతాం. హైదరాబాద్ ఓనర్స్ గ్యారెంటీ, జస్ట్ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ నుంచి తీసుకొని బ్యాంకింగ్ బేస్డ్ ఆన్ బ్యాంకింగ్, కంప్లీట్గా పూర్తిగా బ్యాంకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. అలాంటప్పుడు మనం చేస్తాం ఖచ్చితంగా. మీరు బ్యాంక్ వెళ్తే ఓన్ హౌస్ ఉండాలి ఇవన్నీ అడుగుతాం, నాకు ఓన్ హౌస్ ఉండాల్సిన అవసరమే లేదు. ఎస్, మీరు రెంటెడ్ పీపుల్ అయినా సరే వీళ్ళు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. సో ఎలాంటి స్టోర్ ఉన్నా సరే, కిరాణా షాప్ ఉన్నా సరే, సలూన్ ఉన్నా సరే, ఎలాంటి పెద్ద బిజినెస్ ఉన్నా సరే మీకు 1 lakh నుంచి 1 crore వరకు అయినా వీళ్ళైతే లోన్ ఇప్పగలుగుతారు. డైరెక్ట్ వీళ్ళైతే ఇవ్వరండి, వీళ్ళు ఇప్పిస్తారు అనమాట. సో అండ్ ఛార్జెస్ కూడా ఏం తీసుకోరండి, ఇనిషియల్ ఛార్జెస్ అనేది. ఒకవేళ అది ఇంపాసిబుల్ ఫైల్స్ ఉంటే ఒకవేళ ఛార్జ్ చేస్తారు కదా. ఇంపాసిబుల్ ఫైల్స్ ఉంటే అంటే ఇంపాసిబుల్ అంటే ఏ టైప్ ఆఫ్ ఉంటాయి సార్ మోస్ట్లీ? ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక ఫైల్ చేసాం, తను మా టీము మేడం అని, తను ఫైల్ చేసాము. ఇంటెన్క నుంచే నాలా వెళ్ళింది. ఓకే. అతను 2 సంవత్సరాలు బయట ట్రై చేసిండు లోన్ కోసం. ఫస్ట్ నా దగ్గర వచ్చింది, ఓకే, నాకు సెట్ కాలేదు. తర్వాత ఏం చేసిండు, మళ్ళీ 2 సంవత్సరాలు బయట తిరిగిండు. తిరిగి మళ్ళీ ఎక్కడ కాక నా దగ్గరకు వచ్చిండు, మళ్ళీ నేనే చేయవలసి వచ్చింది ఫైల్. అది ఓకే. అంటే అది బ్యాంక్లో ఇవ్వలేదు, ఎక్కడ రాలేదు, అది నాన్ బ్యాంకింగ్ కూడా అతనికి రాలేదు. సూపర్. అతను ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అవసరం ఉండే అతనికి. ఓకే. అతను తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ బస్తా ₹100 అనుకోండి, నేను లోన్ చేసినప్పుడు ₹150. ఓకే. అంటే ఈ 2 సంవత్సరాలుగా అతను ఎంత నష్టపోయి ఉంటాడు. G+2 కట్టిండు ఆయన ఇల్లు. ఓకే. సో హోమ్ లోన్ అయిపోయినాయి, కంప్లీట్ హోమ్ లోన్ అది, మార్టిగేజ్ లోన్. అతనికి అన్ని అప్పులు అయిపోయినాయి, అన్ని దారులు మూసుకుపోయినాయి, లోన్ వస్తలేదు. అయినా సరే మనం అలాంటి వాళ్ళకు కూడా ఇప్పించారండి. సో మన ఛానల్ అయితే చూసుకోవచ్చు మీరు, అన్ని జెన్యూన్ ఉంటేనే మనం వీడియో షూట్ చేస్తాం అనమాట, వాళ్ళని ప్రమోట్ చేస్తుంటాం. సో వాళ్ళని పబ్లిక్గా చూపిస్తాము వాళ్ళ ఎలా ఉంటుంది బిజినెస్ అని చెప్పేసి. సో వీళ్ళది కూడా ఎలాంటి ఫ్రాడ్ లాంటి ఇష్యూస్ అయితే మీకు అవసరం అలాంటివి ఉండవు. స్క్రీన్ పై నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఒకసారి, వీళ్ళకి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది వీళ్ళది. మీకు ఎలాంటి లోన్ కావాలన్నా సరే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, బిజినెస్ లోన్ అయినా హోమ్ లోన్ అయినా సరే. మోస్ట్లీ ఎక్కువ మంది బిజినెస్ లోన్ గురించి చూస్తుంటారు, కొంతమంది అంటే ఐటీఆర్ ఫైల్ చేయరు. సో వాళ్ళకు కూడా వీళ్ళు ఇప్పిస్తారండి, మీకు ఎంత అమౌంట్ అవసరం ఉందో అంత అమౌంట్ అయితే ఇప్పిస్తుంటారు. సో డెఫినెట్గా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి.
అండ్ సార్ ఓన్లీ హైదరాబాద్ ఉన్న పీపుల్కి మాత్రమే లోన్ ప్రొవైడ్ చేయగలుగుతారా లేదంటే ఎక్కడైనా సరే చేయగలుగుతారా? ఎలా ఉంటుంది మీది? లేదండి, మనం హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్లు 70 రేడియస్ వరకు 70 కిలోమీటర్స్ రేడియస్ వరకు చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈస్ట్ నుంచి మొదలు పెడితే బీబీ నగర్, ఓకే, షామీర్పేట, అక్కడ నుంచి తూప్రాన్, ఇక్కడ నుంచి సంగారెడ్డి, ఓకే, అక్కడ నుంచి మనం సదాజ్పేట, ఇక్కడికి వచ్చేది రాజేంద్ర నగర్, షాద్ నగర్, మొత్తం 70 కిలోమీటర్లు మనం సరౌండింగ్స్ కవర్ చేస్తాం. ఇందాక మీరు అన్నట్టుగా కొన్ని నెగిటివ్ ప్రొఫైల్స్ ఉంటాయి, కొన్ని వ్యాపారస్తులకు లోన్లు ఇయ్యరు. అంటే ఎలాంటి వ్యాపారం ఉంటాయి సార్? అంటే ఎలాంటి బిజినెస్ ఉంటాయి అవి? పాన్ షాప్ అని, సలూన్ అని, లేకుంటే బిల్డింగ్ మెటీరియల్ సప్లై అంటారు, ఇసుక, ఇటుక, అవును, ఐరన్, సిమెంట్, ఇలాంటి వ్యాపారస్తులకు ఇవ్వరు. బ్యాంక్ నుంచి అసలు ఇవ్వరు, నాన్ బ్యాంకింగ్ కూడా రాదు. ఓకే, అలాంటి వాళ్ళకు కూడా నేను చేపించిన. రీసెంట్ గా ఒక అమ్మాయి 30 లక్షలు మనం చేసినాం. సూపర్. పాపం వాళ్ళు తిరిగి అలసిపోయారు, ఎక్కడ వస్తలేదు. మనం చేస్తాం మనకున్న పలుకు. అంటే ఇవి ఓన్లీ చెప్పడమే కాదండి, మీరు విజిట్ చేసి వీళ్ళని తీసుకొని అండ్ వీళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో తీసుకున్న వాళ్ళు క్లయింట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు కదా సార్? చెక్ చేసుకోవచ్చు, కావాలంటే రిఫరెన్స్ నెంబర్లు కూడా ఉంటాయి. మేము చేసినాం, ఆల్రెడీ ప్రూవ్ చేసినాం. ఎస్, అంటే వాళ్ళకి కొంత డౌట్ ఉంటుంది కదా లోన్ అనేసరికి, ఎలా ఇస్తారు బ్యాంక్స్లో ఇబ్బంది, వీళ్ళు ఎలా ఇస్తున్నారు అని కొంచెం డౌట్ ఉంటుంది. మీరు కావాలంటే మీరు వెళ్ళి లేదంటే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు అండి. ప్రాపర్గా గైడ్ చేస్తామన్నా నీకు ఇంత వస్తుంది, ఇంత వస్తలేదు, ఇంత ఈఎంఐ వస్తుంది ముందుగానే చెప్తాం. అగ్రిమెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ 10 లక్షలు వచ్చింది అనుకోండి, అగ్రిమెంట్కి వెళ్తాం, సిగ్నేచర్ సంతకాలు చెక్స్ అవి తీసుకుంటాం. అప్పుడే చెప్తాం అన్న నీకు ఇంత ఈఎంఐ వస్తుంది, ఇంత వస్తుంది, ఇన్ని సంవత్సరాలు ఉంటుంది, నీకు తీసుకున్న 10 లక్షలు గాను ప్రాసెసింగ్ ఫీ ఇంత కట్ అయింది, ఇంత వస్తుందని ముందుగానే చెప్తాం. ఓకే, అతను ఓకే అంటేనే అగ్రిమెంట్ చేస్తాం, లేకపోతే అక్కడే స్టాప్ అయిపోతాం. మనం మామూలుగా బయట చేసినట్టుగా దొంగతనం ఏదో చెప్పకుండా అగ్రిమెంట్ చేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ కాల్ చేసి ఎత్తకపోవడాలి, ఇలాంటి అన్ని సమస్యలు మన దగ్గర ఉండవు. అండ్ ఆల్సో చాలా మంది అంటే కొంతమందికి శాలరీ చాలా మంచి ప్యాకేజ్ ఉంటుంది, కాకపోతే డ్యూ టు వాళ్ళ సిబిల్ స్కోర్ వల్ల వాళ్ళు అనుకున్న లోన్ వస్తుంది, వాళ్ళకి ఒక 30 lakhs కావాల్సి ఉంది అనుకోండి, ఒక 15 lakhs 20 lakhs వచ్చేస్తుంది. సో అలాంటి వాళ్ళకి మీరు చేయగలుగుతారా? చేస్తామండి, మనం మల్టిపుల్ బ్యాంక్స్ చేస్తాం కాబట్టి మనం ఒక బ్యాంకే కాదు, ఓన్లీ ఏదో ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అయితే నేనే చేసుకున్నాను అన్నట్టు ఉండదు. మనం మల్టిపుల్ చేస్తాం కాబట్టి ఎట్ టైం కొట్టేస్తాం. మల్టిపుల్ బ్యాంక్స్ నుంచి ఇప్పిస్తారు కాబట్టి వాళ్ళకి ఎంత కావాలో అంత ఇప్పిస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా 30,000 సాలరీ 40,000 సాలరీ ఉన్న వాళ్ళకి 10 లక్షలు అవసరం ఉంటే ఎలిజిబిలిటీ ప్రకారం 2 లక్షలు 3 లక్షలు వస్తుంది అనుకోండి, మనం మల్టిపుల్ కొడితే అతను ఆ 30 lakhs సాలరీకి 30 lakhs కూడా మనం ఇప్పించవచ్చు. 30,000 జీతానికి మనం 30 లక్షలు కూడా ఇప్పించవచ్చు. అతను కట్టగలిగే స్తోమత ఉండాలి. ఐ మీన్ ఇన్కమ్ సోర్స్ ఇంకేదైనా ఉంటుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ కి వ్యాపారం ఇంట్లో చేస్తుంటది, ఏదన్నా లేకుండా ఫాదర్ పింఛన్ వస్తుంది, రెంట్స్ వస్తాయి అంటే మనం ఇప్పించిన మాత్రం ఉడిచిపోతే అతను కట్టుకోవాలి. అతను కట్టుకోగలుగుతాడని నమ్మకం ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం, లేకపోతే అతను సాలరీ. సో అన్ని చెక్ చేస్తారండి, జస్ట్ గుడ్డిగా అట్లా వెళ్ళిపోరు, ప్రతి ఒక్కటి చెక్ చేసి మీకు ఎంత లోన్ అయితే మీరు కట్టుకోగలుగుతారు, మంత్లీ ఎంత ఈఎంఐ వస్తుంది, మీకు కంఫర్టబుల్ లేదా అని చెక్ చేసుకొని వీళ్ళు ఇస్తుంటారు అనమాట. చేస్తామంటే ఇతను ఎలా చేస్తాడు అని మీకు అనిపిస్తుంది. ఫస్ట్ మేము స్టేట్మెంట్ చూస్తామండి, బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ప్రూఫ్ అడగం, ఏం అడగం, స్టేట్మెంట్ పంపిస్తారు. స్టేట్మెంట్ చూస్తాను, స్టేట్మెంట్ ఫస్ట్ స్టడీ చేస్తాం, ఒక 10 నిమిషాలు స్టడీ చేసి చలో ఇది ఎక్కడైతే కరెక్ట్గా అక్కడే చేస్తాం. ఓకే, ఇప్పుడు కొందరికి స్టేట్మెంట్ బాగుంటుంది, అవగాహన ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాన్ షాప్ ఉంటుంది, పాన్ షాప్ అనే వాళ్ళకి నెగిటివ్ ప్రొఫైల్, కంప్లీట్ నెగిటివ్ ప్రొఫైల్, ఎంత ఉన్న బ్యాంకర్స్ లోన్ ఇయ్యరు. అలాంటి వాళ్ళ సిబిల్ బ్యాంకింగ్ అయితే సూపర్ ఉంటుందండి వాళ్ళది. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలనే దాన్ని బట్టి మనం స్టడీ చేసి స్టేట్మెంట్ చూసి మీరు కంప్లీట్ గా స్టేట్మెంట్ అండి, స్టేట్మెంట్ లేకపోతే ఏం చేయలేము. అంటే డాక్యుమెంట్స్ ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటాయి సార్ లోన్ గురించి పర్టికులర్ గా? ఉంటాయండి, ఇప్పుడు బ్యాంక్కి వెళ్తే వింటేజ్ ప్రూఫ్ అంటారు, 3 years బ్యాంకింగ్ ఉండాలి, ఐటీ ఉండాలి, ఏదో చెప్తారు వాళ్ళు. అవన్నీ ఉన్నా కూడా లోన్ రాదు, బికాస్ ఆఫ్ స్టేట్మెంట్ ఓన్లీ. స్టేట్మెంట్ కూడా బాగుండాలి, స్టేట్మెంట్ బాగుంటేనే లోన్ వస్తుంది. వింటేజ్ ప్రూఫ్ ఉన్నా లేకున్నా ఫైనల్ గా మాట్లాడేది స్టేట్మెంటే. ఫైనల్ గా మాట్లాడేది స్టేట్మెంటే అండి, ఎంత మాట్లాడినా స్టేట్మెంటే మాట్లాడదు, నువ్వేంది అనేది స్టేట్మెంటే చెప్తుంది. ఓకే, దాన్ని బట్టి మనం వాళ్ళకి ఇప్పిస్తాం. మినిమం ఐడి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయి మీకు? మాకు ఏం వద్దండి, ఫస్ట్ స్టేట్మెంటే కావాలి. స్టేట్మెంటే కావాలి, స్టేట్మెంట్ ఉంటేనే అవుతుంది, స్టేట్మెంట్ లేకపోతే అసలు ఏం అవ్వదు. స్టేట్మెంట్ అంటే మంచి స్టేట్మెంట్ ఉండాలి, బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి, ట్రాన్సాక్షన్స్ ఉండాలి, అట్లా దాన్ని బట్టే అవుతుంది. మంచి ట్రాన్సాక్షన్స్ ఉంటే వింటేజ్ ప్రూఫ్ ఉన్న బిజినెస్ ప్రూఫ్ 10 సంవత్సరాలు బట్టి చేస్తున్నా కూడా ఒక్కొక్క 15 సంవత్సరాలు బట్టి కూడా ఐటీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా రాదు. ఎందుకు రాదు? స్టేట్మెంట్ ఉండదు. మన బేగం బజార్ లాంటి ఏరియాకి వెళ్తే కంప్లీట్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ పోతే నాకు 1 కోటి రూపాయలు 2 కోట్లు కావాలని అంటాడు. అట్లా కూడా చేస్తాం, అదొక టాస్క్. ఓకే, దాన్ని మేము ఎట్లా హ్యాండిల్ చేసాం అనేది ఇక మా టెక్నిక్ అది. ఓకే ఓకే, అలాంటి వాళ్ళు కూడా. బట్ మంచి బ్యాంక్ స్టేట్మెంట్ ఉండి ఇంకా మీకు ఐటీఆర్ అవి ఉంటే ఇంకా బోనస్ అనుకోండి, ఈజీగా అయిపోతుంది. ఒకవేళ మంచి బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే వీళ్ళైతే ఈజీగా చేసేయగలుగుతారు. అవును, ఇల్లు కొన్నాక 2 years వరకు కొన్ని బ్యాంకులు లోన్ ఇవ్వం. ఓకే, మేము రీసెంట్గా కొన్న వాళ్ళకి కూడా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే చేసిన ఆమె ఇల్లు కొనేది 15 లక్షలు, 12 లక్షలు చేసిన 2 రోజుల్లో చేసి ఇచ్చినాను, 2 daysలో. ఆమెకు ఇంకా 3 లక్షలు మళ్ళీ నేను బిజినెస్ లోన్ చేపించి ఇచ్చినాను. ఓకే, ఆమె 1 రూపాయి కూడా తీయలేదు, ఆమెకి ఇల్లు వచ్చేసింది. సూపర్ సూపర్. అంటే రీసెంట్లీ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళకైతే మోస్ట్లీ
కొన్ని ఇయర్స్ దాకా రాదు, 2 ఇయర్స్ దాకా అయితే అసలు రాదంట. సో వాళ్ళకు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసి ఇస్తారండి. రీసెంట్గా జస్ట్ 2 days అయింది అది. ఆమె కూడా షాక్ అయిపోయింది. నాకు ₹1 కూడా జేబులోకి వెళ్ళి నాకు వెళ్ళిపోయింది అని చెప్తుంది. వెరీ నైస్. సో వీళ్ళ ఇప్పటిదాకా చెప్పిన అందరి కాంటాక్ట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. మీరు విజిట్ చేసి వాళ్ళని కన్ఫర్మ్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా. అండ్ మీకు లోన్ వస్తే అదే హ్యాపీ కాబట్టి డెఫినెట్గా విజిట్ చేయండి. సో మనది ఆఫీస్ నేమ్ ఏంటి సార్? మనది వచ్చేసి సిగ్నేచర్ లోన్ కన్సల్టెన్సీ అండి, హైదరాబాద్. ఇది మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మా ఆఫీస్కి విజిట్ అవ్వచ్చు, మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు వ్యాపారం చేయబట్టి 10 years అయిపోయింది, కొన్ని వేల మందికి ఇప్పించాను ఇప్పటివరకు. నేను ఉండేది కూడా పక్కనే, పుట్టి పెరిగింది కూడా ఇక్కడే నేను. ఇదే ఆఫీసు, పుట్టి పెరిగింది కూడా పక్కనే నేను. ఓకే, ఈ లొకేషనే. అందరు గుర్తుపడతారు, ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి. మీకు లోన్ కావాలంటే ఒక్కసారి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. వెరీ నైస్, డెఫినెట్గా విజిట్ చేయండి గైస్. అండ్ స్క్రీన్ పైన వీళ్ళ నంబర్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో లొకేషన్ కానీ వీళ్ళ ఐడీస్ కానీ అండ్ నంబర్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేసి ఉంటాయి. సో ఇక్కడ సార్ వాళ్ళ వైఫ్ గారు ఉన్నారండి, వాళ్ళతో కూడా మాట్లాడి చూద్దాము. సో హాయ్ మ్యామ్. హాయ్. ఎస్, సో అంటే కొంతమందికి లోన్స్ ప్రొసీజర్లో ఓటీపీస్ అనేది ఉంటాయి. అంటే బ్యాంక్స్ నుంచి వస్తేనే చాలామంది నమ్మరు, ఇది బ్యాంక్ నుంచి వచ్చిందా, ఫ్రాడా ఏంటి అని చెప్పేసి. సో మీ తరఫు నుంచి వచ్చినప్పుడు మీరు కాల్ చేసినప్పుడు కొందరు నమ్మరు కదా, సో అలాంటి వాళ్ళకి ఎలా మీరు ప్రొవైడ్ చేస్తుంటారు? యాక్చువల్గా ఏంటంటే నేను ఆఫీస్లో టేక్ కేర్ చేసుకుంటాను. ఏదైనా ఫైల్స్ ఉంటే మా హస్బెండ్ వెళ్ళి అది ఫినిష్ చేస్తారు. ఓకే. ఇప్పుడు కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకి డౌట్స్ వస్తాయి. ఏంటంటే మీకు నిజంగా ఆఫీస్ ఉందా లేదా, ఊరికనే కాల్స్ చేస్తున్నారా మీరు అని వాళ్ళకి డౌట్ ఉంటే మేము డైరెక్ట్గా మా లొకేషన్ వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని ఇక్కడికి రప్పించి మా స్టాఫ్తో ఏ డౌట్స్ ఉన్నా కానీ అవన్నీ క్లియర్ చేయిస్తాం మేము. వాళ్ళే డైరెక్ట్ ఇక్కడ వచ్చి మా స్టాఫ్ చూసుకొని అప్పుడు మమ్మల్ని నమ్మి అప్రోచ్ అవుతారు మమ్మల్ని. అంటే లొకేషన్ లింక్ కూడా ఇవన్నీ ఉంటాయండి, ప్రాపర్గా కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మనకి వీడియోలో కూడా అవైలబుల్గా ఉంటాయి, నంబర్ కూడా ఉంటుంది. మీరు డైరెక్ట్గా గుడ్డిగా నమ్మి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. విజిట్ చేయండి, వీళ్ళతో మాట్లాడండి, చెక్ చేసుకొని ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని తీసుకోండి మీరు. అండ్ చాలా లోన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వీళ్ళ స్టాఫ్ అయితే ఉన్నారండి, ఒకసారి కనుక్కొని చూద్దాం, వీళ్ళ ఎక్స్పీరియన్స్ చూద్దామండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు కల్పన అండి. కల్పన గారు, సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి, మీ కంపెనీ గురించి కానీ, మీ అంటే ఎలాంటి లోన్స్ ప్రొవైడ్ చేశారు? యాక్చువల్గా మా కంపెనీ పేరు, నేను ఇక్కడ మా సిగ్నేచర్ కన్సల్టెన్సీ సార్ ఇది. నేను ఇందులో వర్క్ చేయబట్టి 3 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను. నైస్. యాక్చువల్గా మేము ఇక్కడ ఏంటంటే కొన్ని ఫైల్స్ కూడా, బిజినెస్ ఫైల్స్, మార్టిగేజ్ ఫైల్స్, బీటీ ఫైల్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం సార్ మేము. యాక్చువల్గా కొన్నిట్లో ప్రాబ్లం కూడా ఉంటాయి. ఎంక్వైరీస్ అంటారు, బయట చేయించుకుంటారు, మళ్ళీ వాళ్ళని బయట చేయించుకొని మాకు కూడా ఇస్తారు. అక్కడ బయట రిజెక్ట్ అయిన ఫైల్ కూడా మేము ఇక్కడ మళ్ళీ చేసి దాన్ని చేపిస్తాం. యాక్చువల్ బ్యాంక్లో రిజెక్ట్ అయినా కూడా మేము చేపిస్తాం ఇక్కడ. యాక్చువల్గా వితౌట్ కొన్ని దాంట్లో ఏముంటాయంటే వితౌట్ కోప్లికెంట్ కూడా చెయ్యము అని అంటారు. ఫర్ సపోజ్ కోప్లికెంట్ సిబిల్ బాగోదు, అయితే ఇప్పుడు ఎట్లా అని బయట బ్యాంక్స్లో దాన్ని రిజెక్ట్ అవుతుంది. అయితే యాక్చువల్గా నేను రీసెంట్గా ఒక 15 days బ్యాక్ ఒక ఫైల్ చేశాను. హైందవి ఎంటర్ప్రైజెస్ అని ఒకటి ఉంది, వాటర్ బిజినెస్. ఆ మేడం హైందవి ఏజెన్సీస్ అని వాటర్ బిజినెస్ అనమాట, కూల్ డ్రింక్స్ అండ్ వాటర్. అయితే ఆ మేడంకి వాళ్ళ హస్బెండ్ లేరు. అయితే ఆమె చాలా దగ్గర ట్రై చేసింది, ఎంతో ఎక్కడెక్కడో చూసింది, కానీ ఎక్కడ అవ్వలేదు. మాకు అప్రోచ్ అయింది, మా దగ్గర అప్రోచ్ అయితే మేడం ఇట్లా ఉంది అది అంటే వితౌట్ కోప్లికెంట్ కూడా మేము ఆమెకు మొన్న 30 lakhs చేసాం 15 days బ్యాక్స్. ఎలాంటి ఫైల్ అయినా చేస్తాము. ఎంక్వైరీస్ ఉన్నా కూడా వాళ్ళని ఒకవేళ ఇప్పుడు రాకపోయినా కూడా వాళ్ళకి ఫాలోఅప్ చేస్తాం. ఈ కస్టమర్ని ఇప్పుడు ఈ 1 month వరకు రాదనుకోండి, నెక్స్ట్ మంత్ వరకు ఆ కస్టమర్ని కూడా ఎలా ఫాలోఅప్ చేయాలి, వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకోవాలన్నది కూడా అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ప్రొసీజర్ ప్రకారం చేస్తాం. ఎటు వెళ్ళినా కూడా మాకేంటంటే మా ఆఫీస్ నుంచి మాత్రం ఆ కస్టమర్కి ఖచ్చితంగా లోన్ అన్నది ప్రొవైడ్ అవుతుంది. సూపర్, వెరీ నైస్, చాలా బాగుందండి. సో మనతో పాటు ఇంకొక స్టాఫ్ మెంబర్ కూడా ఉన్నారండి, మీ పేరండి? హలో అండి, నా పేరు కోమలి గారు. సో మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి, మీరు ఎలాంటి ఇంపాసిబుల్ ఫైల్స్కి ఏదైనా చాలా ఇచ్చి ఉంటారు, అందులో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ లోన్స్ మీరు ఇస్తూ ఉంటారు చెప్పండి ఒకసారి మన వ్యూవర్స్కి. నేను ఇక్కడ 4 years నుంచి చేస్తున్నానండి. ఓకే. ఇక్కడ మా దగ్గర సిగ్నేచర్ కన్సల్టెన్సీలో చేస్తున్నాను. మా దగ్గర మార్టిగేజ్, పర్చేస్, కన్స్ట్రక్షన్, బీటీ అన్నీ చేస్తామండి. ఇంకా ఎక్కడ కాని ఫైల్స్ మా దగ్గర చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ చేశానండి. ఎంక్వైరీస్ చాలా ఉన్నాయి, ఎక్కడ కాలేదు. రీసెంట్గా 15 lakhs చేసామండి. అంటే ఎంక్వైరీస్ అంటే ఏంటి అర్థం కాలేదండి. అంటే అతను చాలా బ్యాంక్స్కి ఇస్తారు, అక్కడ ఎక్కడ అవ్వలేదండి. అట్లాంటి ఫైల్ అప్లై చేశారా? అవునండి. ఓకే.
అప్లై చేస్తే అక్కడ ఎక్కడ కాలేదు, అట్లాంటి ఫైల్ కూడా మా దగ్గర చేసామండి. అంటే కొంత ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉందంటే ఎక్కువ బ్యాంక్స్కి మనం లోన్ అప్లై చేస్తుంటే మన సిబిల్ స్కోర్ కూడా తగ్గిపోతుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అది కూడా మేము కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఎక్కడ ఎక్కువ చోట ఇవ్వకండి, మేము చెప్పినట్లు ఉంచుకోండి, ఇలా వాళ్ళకి ఫాలోఅప్ చేస్తామండి. ఇలా మేము చెప్పినట్లు ఉంటే మీకు ఇట్లా వస్తుంది లోను అన్నీ చెప్పి కస్టమర్స్కి ఎట్లయినా మేము లోన్స్ చేసి ఇస్తామండి. ఎస్, సో మీరు 1 or 2 బ్యాంక్స్లో మీరు ఇవ్వచ్చు అండి, ఫైల్ ఇవ్వచ్చు. ఒకవేళ అక్కడ రాలేదంటే డెఫినెట్గా వీళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కువ బ్యాంక్స్ అప్లై చేసినట్టయితే మీ సిబిల్ స్కోర్ అయితే చాలా తగ్గిపోతుంది. మళ్ళీ అది రీబ్యాక్ కావాలంటే మీకు చాలా టైం పడుతుంది. మీకు డైరెక్ట్గా వీళ్ళని కాంటాక్ట్ అయిపోతే వీళ్ళు ప్రొసీజర్ చెప్తారు, వీళ్ళే లోన్ కూడా ఇప్పిస్తారు. అండ్ మోస్ట్లీ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే తీసుకోరు వీళ్ళు. సో డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి.